Good morning, friends. This is yours, Fanishwar sir, and your mentor. My dear friends, మరి కష్టపడ్డారు, సాధించుకున్నారు, గ్రూప్ 2 ఫలితాలు వచ్చాయి. అనుకున్నట్లుగానే 1:100 సాధించుకోగలిగారు. మరి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మరి ఒక ప్రాసెస్ అయితే అయిపోయింది. ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయ్యారు, అచీవ్ చేశారు. మరి వాట్ నెక్స్ట్? సో మరి గ్రూప్ 2 మెయిన్స్ స్ట్రాటజీ ఏంటి? సో గ్రూప్ 2 మెయిన్స్ స్ట్రాటజీ ఏంటి, దాన్ని ఎలా చదవాలి, సో దాని పరిస్థితులు ఏంటి అనేటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, నిన్నటి నుంచి నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. మిత్రులందరూ కూడా, మన స్టూడెంట్స్, మిత్రులు, క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, సార్ ఎకానమీ ఎలా, ఇప్పుడు ఎకానమీ చదవచ్చా? మరి ఎకానమీ మనం మెయిన్స్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. మెయిన్స్లో పేపర్ 1, పేపర్ 2 తీసుకున్నట్లయితే, ఈ రెండింటిని మనం గమనించినట్లయితే, ఇక్కడ పేపర్ 1 అనుకుంటే ఏపీ హిస్టరీ, అండ్ ఇండియన్ పాలిటీ, 75 మార్క్స్ 75 మార్క్స్, ఇది ఒక పేపరు. ఇక ఎకానమీ విషయానికి వస్తే ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఏపీ ఎకానమీ. సో ఇది 75 మార్క్స్, ఇది 75 మార్క్స్. టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూస్ ఏమీ ఉండవు, ఇదంతా మీకు తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు మనం స్ట్రాటజీ ఏంటి, ఎలా అచీవ్ అవ్వాలి, గ్రూప్ 2 సాధిద్దాం. సో ఎలా సాధిద్దాం? మరి గ్రూప్ 2 విజయ రహస్యం అన్నటువంటి దాంట్లో గ్రూప్ 2 విజయ సూత్రం అన్నటువంటి దాన్ని మనం ప్రారంభిస్తున్నాం. మరి ఈ విజయ సూత్రంలో భాగంగా సో చాలా మంది విద్యార్థులు ఏం చేస్తున్నారయ్యా అంటే, పేపర్ 1 సులభం అని దీన్ని చదవడం మొదలుపెట్టారు, చదువుతున్నారు. అది చదవండి, రైట్, తప్పేమీ లేదు. ఎందుకంటే స్కోరింగ్ పేపర్ కాబట్టి ఎక్కువగా ఏపీ హిస్టరీ, పాలిటీకి ప్రయారిటీ ఇవ్వండి. ఆ పేపర్ గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడతా. ఇప్పుడు చాలామంది మిత్రులు మనని అడుగుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే, సార్ వాట్ అబౌట్ ఎకానమీ, ఈ టైంలో మేము ఎకానమీ చదవడం రైటా, ఎలా చదవాలి ఏంటి అంటున్నారు. సి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ సబ్జెక్టుకైనా ఈక్వల్ వెయిటేజ్ ఉంది. 75 మార్క్స్ ఈక్వల్ వెయిటేజ్ అనేది ఉంది. అది ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ఏ మీడియం అయినా కూడా మన సిఎస్ఆర్ నుంచి 2 మీడియంస్లో మీకు అన్ని కోర్సులు అవైలబిలిటీ ఉంటాయి. సో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ మైసెల్ఫ్ నేనే టీచ్ చేస్తాను. సో మరి ఇండియన్ ఎకానమీకి సంబంధిస్తే చాలామంది సార్ ఒక డౌట్ రైజ్ చేస్తున్నారు, మీ అందరిలో ఉంటుంది, ఇప్పుడు ఎకానమీ చదవచ్చా చదవకూడదా? దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే, సోషల్ ఎకనామిక్ సర్వే ఇటు కేంద్ర ప్రభుత్వం పెట్టలేదు, అటు రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. సో సర్వే అన్నటువంటిది ఖచ్చితంగా జూన్ మాసంలో వచ్చి తీరుతుంది. సో బడ్జెట్, ఇక్కడ 2 అంశాలు అభ్యర్థులు గుర్తించాలి. సార్ ఓట్ ఆన్ అకౌంట్, సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేశారండి, మేము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా చదవాలని చాలామంది మిత్రులు మనల్ని అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా చదవాలండి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పుడు చదవండి. తర్వాత జూన్లో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, అది ఏదైనా కావచ్చు, సో ఏ ప్రభుత్వం ఏర్పడని, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం రావచ్చు లేదా కొత్త ప్రభుత్వం రావచ్చు, ప్రభుత్వం ఏది ఏర్పడినప్పటికీ కూడా జూన్లో సర్వే అనేటువంటి దాన్ని మళ్ళీ పెడతారు. పూర్తికాల బడ్జెట్ని కూడా మళ్ళీ ప్రవేశపెట్టడం అన్నటువంటి జరుగుతుంది. అంటే సర్వే బడ్జెట్ జూన్లో వస్తాయి.
సర్వే, బడ్జెట్ జూన్లో వస్తాయి. మరి ఇప్పుడు ఏం చదవాలయ్యా అంటే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చదవండి. గుర్తుపెట్టుకోండి, ఎకానమీ చదివేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ఏంటి ఆ పద్ధతులు? పర్టికులర్లీ ఎకానమీ చదివేటువంటి విధానం ఏంటి? సో ఎకానమీకి చూస్తే కంటెంట్ ప్లస్ కరెంట్, ఇవి రెండింటిని ఎవరైతే మిళితం చేసి ఎవరైతే కలిపి చదువుకుంటారో వాళ్ళకే సక్సెస్ అన్నటువంటిది, ఎకానమీలో మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే చాలామంది సార్ ఈ టైంలో ఎకానమీ చదవచ్చా చదవకూడదా అని అడుగుతున్నారు. చదవండి, ఎకానమీ చదవడంలో తప్పు లేదు. కంటెంట్ చదవండి. ఎకానమీ మారుతుంది కానీ 100కి 100% మారదండి. 100కి 100% మారదు. కేవలం 30% మాత్రమే మారుతుంది. మారే శాతం ఎంత? 30% మారుతుంది. 30% మాత్రమే మారుతుంది. ఇప్పుడు మీరు కంటెంట్ చదివి కొత్తగా సర్వేలు బడ్జెట్లో వస్తే వాటిని అప్డేట్ చేసుకోండి. మీకు కొత్త సర్వే కూడా నేను అందిస్తాను. కొత్త సర్వే కూడా మీకు అందించడం అన్నటువంటిది జరుగుతుంది. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు నుంచి తెలుగు మీడియం క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ రన్ అవుతూ ఉన్నాయి. మరి దీంట్లో మీరు చూసినట్లయితే ఈ కంటెంట్ నేర్చుకోండి. కంటెంట్ ఇప్పుడే చదవండి. ఎందుకు కంటెంట్ ఇప్పుడే చదవాలి? సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే మనకు జూలై 28 ఎగ్జామ్. సో జూలై 28 ఎగ్జామ్. మనం జూన్లో వచ్చేది ఆ 1 మంత్ చదివితే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు. ఇక్కడ ఇవి రెండు కలిపి చూస్తే కేవలం 75 మార్కులకే ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు అంటే అప్రాక్సిమేట్లీ మొత్తం ఈ ఎకానమీ పోర్షన్ అంతా 75 మార్కులకే ఉందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిమైనింగ్ ఇంకొక పార్ట్ ఉంది, అది అనదర్ 75 మార్క్స్ ఉంది. అంటే మీకు ఇక్కడ వెయిటేజ్ చూసుకుంటే ఇండియన్ ఎకానమీ అండ్ యావరేజ్ 35 మార్క్స్, ఏపీ ఎకానమీ 35 మార్క్స్, అటు ఇటుగా వచ్చేటువంటి ఛాన్సెస్ మనకు ఉన్నాయి. కాబట్టి ప్రయారిటైజేషన్ ఎకానమీ చదివేటప్పుడు ఇండియన్ ఎకానమీ అన్నటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడే చదవడానికి కారణం చెప్తా. ఇప్పుడే ఎందుకు చదవాలి చెప్తా. ఇప్పుడే ఎందుకు చదవాలి అంటే ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు ఎక్కువ సార్లు రివిజన్ చేస్తేనే నీకు సక్సెస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎక్కువ సార్లు రివిజన్ చేస్తేనే సక్సెస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రివిజన్ కీ టు ద సక్సెస్, రివిజన్ కీ టు ద సక్సెస్, రివిజన్ కీ టు ద సక్సెస్. ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. ఎక్కువ సార్లు రివిజన్ చేయాలంటే ముందుగానే సిలబస్ అయిపోవాలి. మరి కంటెంట్ పరిస్థితి ఏంటి? కరెంట్ పరిస్థితి ఏంటయ్యా అంటే కరెంట్ గుర్తుపెట్టుకోండి. జూన్లో ఇవి రెండు వస్తాయి. జూన్ సో నాకు తెలిసి జూన్ 3వ తేదీ రిజల్ట్స్ వచ్చినా జూన్ 10వ తేదీ గవర్నమెంట్ ఫామ్ అయిన 1 వీక్ ఆర్ 10 డేస్లోనే గవర్నమెంట్ మిడ్ ఆఫ్ ది జూన్ ఆర్ ఎండింగ్ ఆఫ్ ది జూన్లో ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంకా సర్వే పెట్టినాక కూడా మనకు 40 డేస్ టైం ఉంటుంది. సో జూలై 28 ఎగ్జామ్ కాబట్టి ఎంత స్లోగా పెట్టినా కూడా సర్వే పెట్టినాక 40 రోజుల సమయం ఉంటుంది. ఆ 40 రోజుల సమయం కరెంటుకు కేటాయించండి. ముందు మీకు ఇప్పుడు కంటెంట్ మీద కమాండింగ్ ఉంటే, ఎకానమీలో అన్ని టాపిక్స్ మీద కమాండింగ్ ఉంటే దీన్ని మీరు చదవండి. సో దీన్ని మీరు అంటే కంటెంట్ని ఇప్పుడే పూర్తి చేయండి. ఇక కంటెంట్ విషయానికి కూడా వస్తే మనం క్లియర్గా మాట్లాడుకుంటే కంటెంట్ విషయానికి వస్తే పేపర్ 2లో 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్లో ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ సో అండ్ ఏపీ ఎకానమీ. సో ఇవి రెండు కలిపి కూడా
బోత్ కలిపి 75. ఇలా ఉన్నప్పుడు ఒక చిన్న లాజిక్ మనకు హెల్ప్ చేస్తుంది. ఆ లాజిక్ ఏంటంటే ముందుగా ఏపీ ఎకానమీ చదవండి. ఏపీ ఎకానమీ ముందుగా చదవడం ఎందుకంటే కొంత ఈజీగా ఉంటుంది. స్కోరింగ్ ఏరియా ఇండియన్ ఎకానమీలో పెద్దగా స్కోర్ రాకపోవచ్చు, అక్కడ కూడా స్కోర్ వస్తుంది. బట్ ఇప్పుడు ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ విధానాలు చూసినట్లయితే గ్రూప్ 2 ప్రిలిమినరీ పేపర్ కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ కావచ్చు, మనం పేపర్లను విశ్లేషించి చూస్తే అర్థమైంది ఏంటంటే ఎక్కువ సార్లు రివిజన్ చేస్తేనే పేపర్లను మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎక్కువ సార్లు రివిజన్ చేయాలంటే కంటెంట్ మీద కమాండింగ్ కావాలి. కంటెంట్ని ఎక్కువ సార్లు చదవండి. ఎవరైతే కంటెంట్ ఎక్కువ సార్లు చదువుతారో ఇప్పుడే బిగిన్ చేయండి. ఏపీ ఎకానమీతో బిగిన్ చేయండి. అడ్వాంటేజ్ ఉంది. ఏపీ ఎకానమీ తొందరగా అయిపోతుంది. ఏపీ ఎకానమీ స్కోరింగ్ సులభంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు ఉంటాయి కాబట్టి ఏపీ ఎకానమీ అయిపోయిన తర్వాత ఇండియన్ ఎకానమీకి రండి. యాజ్ మనకి ఇప్పటి నుంచి చూసినట్లయితే ఈరోజు 11వ తేదీ ఏప్రిల్. సో 11/4/24 ఉండేది 4 సబ్జెక్ట్స్. అండ్ an యావరేజ్ 15 డేస్కి ఒక సబ్జెక్ట్ ఫినిష్. స్లోగా చదివిన 15 రోజులకు ఒక సబ్జెక్ట్ అయినా, అది ఏ సబ్జెక్ట్ అన్నా కానీ 15 రోజులకు ఒక సబ్జెక్ట్ వేసుకున్నా కూడా 4 × 15 అంటే సిలబస్ 60 రోజుల్లో పూర్తి చేయాలి. ఇక గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత ప్రతి టాపిక్ మనకి ఇప్పుడు కరెంట్ రిలేటెడ్ ఉంది. కరెంట్ పాలిటీ క్వశ్చన్స్ అడుగుతారు. ఎకానమీ అంటేనే కరెంట్. సో ఎస్ఎన్టీ అంటేనే కరెంటు. ఎస్ఎన్టీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ 3 కరెంట్ రిలేటెడే ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కువ రివిజన్స్ చేసి, ఎక్కువ టెస్ట్ సిరీస్ రాసి, ఎక్కువ టెస్ట్ సిరీస్ అన్నప్పుడు గుర్తుపెట్టి మార్కెట్లో ప్రతి చెత్త టెస్ట్ సిరీస్ రాయకండి. గతంలో దెబ్బతిన్నారు. ప్రతి ఒక్కరు టెస్ట్ సిరీస్ రాసినారు అని 1 వర్డ్ ఆన్సర్స్. సో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్సే లేకుండా ఇచ్చారు. కానీ ఎగ్జామ్లో అన్ని అప్లికేషన్ అనలిటికలే ఇస్తారు. మీరు కూడా ఆ టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్కువగా అనలిటికల్ క్వశ్చన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్ ఉండేటట్లుగా చూసి ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ముందుగా చదవడం వల్ల ఏంటంటే సో మహా అంటే 60 రోజులు. సో జూన్ కంతా అయిపోతే మనకు పెద్దగా టైం లేదు. ఏప్రిల్ తీస్తే మే, జూన్, జూలైలో 28 రోజులు, ఒక 3 మంత్స్ టైం మాత్రమే ఉంది. సో ఇది మనం ముందుగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మీరు ఈ పేపర్ 2లో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, పేపర్ 1లో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఉదయం హాఫ్ డే సబ్జెక్టుగా డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టఫ్ పేపరు, ఒక ఈజీ పేపరు సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొంత పక్కన పెట్టండి. ఇప్పుడు ఏపీ ఎకానమీ చదవండి. సో ఏపీ ఎకానమీ ఈజీ డైజెస్టెడ్ సబ్జెక్ట్. సో 3 యూనిట్లు ఉంటాయి, సులభంగా ఉంటాయి. అది ఎక్కువగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎకానమీలో తెలివిగా చదవడం ఏంటంటే ముందు ఏపీ ఎకానమీని స్వీప్ చేయడానికి ట్రై చేయండి. ఏపీ ఎకానమీ చదవండి. ఇండియన్ ఎకానమీని కొంత నిదానంగా చదివినా నడుస్తుంది, పర్వాలేదు కొంత నిదానంగా. ఇక్కడ ఎకానమీలో ఏపీ ఎకానమీ చదివేటప్పుడు సో ఇది పేపర్ 2లో ఏపీ ఎకానమీ చదివేటప్పుడు మీరు పేపర్ 1లో సో ఏపీ హిస్టరీ చదవండి. సో ఇవి రెండిట్ల కాంబినేషన్ ఈజీగా, అంటే ఉదయం 2 పూటలు, ఒక రోజును 2 పూటలుగా విభజించి చదవండి. సో విభజించి చదివినప్పుడు ఏపీ ఎకానమీని ఒక పూట, ఒక 6 అవర్స్ ఫర్ ఏపీ ఎకానమీ, అనదర్ 6 అవర్స్ ఫర్ ఏపీ హిస్టరీ. అంటే మనం రోజుకి కనీసం 10 నుంచి 12 గంటలు చదవాలా. అది సీరియస్ ఆస్పిరెంట్స్ చదివేటువంటి మినిమం టైం. మరి ఇందులో ఫస్ట్ 6 అవర్స్, సెకండ్ 6 అవర్స్ అంటారు. ఫస్ట్ 6 అవర్స్ యూ కాన్సన్ట్రేట్ on one paper, second 6 hours you concentrate another paper, but you concentrate here. AP economy is the easy digested subject. సులభంగా మార్కులు తెచ్చుకోవడానికి, ఏపీ హిస్టరీ ఆల్సో సులభంగా మార్కులు తెచ్చుకోవడానికి ముందు ఇవి చదవండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి.
కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేటట్లుగానే చూడండి. కష్టం ఉండేది ఏరియా చదివితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగవు. అందుకోసమే ముందుగా ఈ ఏపీ ఎకానమీ ఏపీ హిస్టరీతో స్టార్ట్ చేయండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నెక్స్ట్ నేను ఎవ్రీడే మీకు ఈ రోజు నుంచి మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 విజయ సూత్రాలు అనేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మీకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. రేపటి క్లాస్లో ఒక రోజును 2గా విడగొట్టి ఏ విధంగా చదవాలి ఒక రోజు అన్నటువంటి దాని గురించి రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, 4 సబ్జెక్టులు 4 ఇంపార్టెంటే. 4 సబ్జెక్టులు ఖచ్చితంగా 4 ఇంపార్టెంటే. ఇక మెయిన్స్ పేపర్ కొంచెం లిబరల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రిలిమినరీలో 4 లక్షల మంది రాశారు కాబట్టి ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం పేపర్ టఫ్గా ఇస్తారు. ఇక్కడ కేవలం 92,000 మంది ఇప్పుడు సెలెక్ట్ అయినది 92,250 మంది. వీళ్ళని సెలెక్ట్ చేస్తారు. మరి ఇప్పుడు కూడా పేపర్ సులభంగా అయితే ఉండదు, టఫ్గానే ఉంటుంది. కానీ బోలెడంత టైం ఉంది, 3 నెలల పైన సమయం ఉంది. కాబట్టి ఈ 3 నెలల సమయాన్ని మీరు ఉపయోగించుకోండి, సులభంగా మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ది స్మార్ట్ రీడింగ్. స్మార్ట్ రీడింగ్లో భాగంగా ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అన్నటువంటి దాన్ని చదవండి. ప్రతిరోజు విజయ సూత్రాలు, ఏపీపీఎస్ గ్రూప్ 2 విజయ సూత్రాలు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మీకు నేను ఒక టాపిక్ అందిస్తూ ఉంటా. ఈరోజు మొదటి రోజు ఈ 2 స్ట్రాటజీస్, రేపటి రోజున ఎకానమీలో ఒక చాప్టర్, నెక్స్ట్ డేన ఏపీ హిస్టరీలో ఒక చాప్టర్, ఇలా తీసుకొని మనం దాంట్లో డిస్కస్ చేస్తూ వద్దాం. థ్యాంక్ యూ, మీ ఫణీశ్వర్ సార్.